అందరికీ అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు అయితే 10వ ఉపవాసం అనమాట. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ రంజాన్ మాసంలో రంజాన్ స్పెషల్గా చేసే షేర్ కుర్మా. ఈ షేర్ కుర్మా రంజాన్కి కంపల్సరీ చేస్తారండి. మార్నింగ్ ఏది చేసినా చేయకపోయినా ఫస్ట్ షేర్ కుర్మానే చేస్తారనమాట. మా ఇంట్లో మాత్రం మార్నింగ్ లేస్తానే ఫస్ట్ షేర్ కుర్మానే చేస్తాము. ఇంకా ఈ షేర్ కుర్మా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ షేర్ కుర్మా నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా షేర్ కుర్మా చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకోవాలండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకోండి. ముందుగా అయితే బాదము, తర్వాత పిస్తా, తర్వాత కాజు పప్పులు, తర్వాత ఖర్జూరం అండి. ఖర్జూరం ఎక్కువ వేసుకున్నా బాగుండదు, ఓ 2 అయితే వేసుకుంటున్నాను. తర్వాత పుచ్చపప్పు అండి, పుచ్చపప్పు 1 స్పూన్ దాకా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుండేయాలి. మీరు ముందు రోజన్నా నానబెట్టుకోండి, లేకపోతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అన్నా షేర్ కుర్మా చేసుకోండి. నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్ షేర్ కుర్మా చేసుకుంటున్నాను. ఇంక ఇలా పప్పులన్నీ నానబెట్టుకున్న తర్వాత ముందుగా ఈ నానబెట్టుకున్న వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ వేసి పప్పులన్నీ ఒకసారి కడిగి పక్కన పెట్టుకునేసేయండి. ఇప్పుడు బాదము, పిస్తా పొట్టు తీసి పెట్టుకునేయండి. ఈ ఖర్జూరము గింజలు తీసి పక్కన పెట్టుకునేసేయాలి. ఇలా అన్నీ పొట్టు తీసేసి, ఇలా పొట్టు తీసి గింజలు తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేయాలండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకునేయాలండి పక్కన. తర్వాత షేర్ కుర్మా చేయడానికి సేమియా తీసుకోవాలండి. ఈ సేమియా మనకు బయట పొడుగ్గా కానీ చుట్టలుగా కానీ మార్కెట్లో దొరుకుతుంది. ముందుగా షేర్ కుర్మా చేసుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్ది ఎక్కువే వేసుకుంటున్నాను నేను. షేర్ కుర్మాకి నెయ్యి ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకునేయాలి. తర్వాత చిరోంజి పప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ షేర్ కుర్మాకి చిరోంజి పప్పు ఉంటే చాలా బాగుంటుందండి. చిరోంజి పప్పు లేదే షేర్ కుర్మా లేదు అంటారు, కాబట్టి చిరోంజి పప్పు కూడా వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్సే వేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా బాగా ఎర్రగా వేపుకునేయాలి. నేను కాజు మాత్రం కట్ చేసుకోలేదండి, అలాగే వేసుకున్నాను. నాకు అలాగే తినడం ఇష్టము షేర్ కుర్మాలో, అందుకే ఇవి కట్ చేయకుండా వేసుకున్నాను. అవన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ అండి, ఇవి కూడా వేసుకునేస్తున్నాను. ఇవి కూడా బాగా వేపుకునేయాలి. కిస్మిస్ కూడా బాగా వేగిపోయిన తర్వాత సేమియా వేసుకునేయాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి, ఎక్కువసేపు వేయించుకునే అవసరం లేదు. ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. సేమియా అయితే వేగిపోయిందండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకునేసినానండి. ఇప్పుడు సేమియా వేయించుకున్న బాండీలోనే పాలైతే వేసుకునేయాలి. మీరు షేర్ కుర్మాకి పాలు తీసుకునేటప్పుడు ఫుల్గా మేగడ ఉండే పాలైతే తీసుకోండి. మనకు సేమియా అనేది ఎక్కువసేపు పలచగా ఉంటుంది, తొందరగా గట్టిగా అయిపోదు. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు రావాలండి. పాలైతే ఒక పొంగు వచ్చేసాయండి. ఇప్పుడైతే సేమియా వేసుకునేద్దాం. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియా అయితే వేసుకునేయాలి. సేమియా వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఈ సేమియా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ రోస్టెడ్ సేమియాస్ కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. 1 నిమిషం అయితే ఉడికిపోయిందండి సేమియా. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని షుగర్ అయితే వేసుకోవాలి. నేను షుగర్ తక్కువగానే వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను మిల్క్ మేడ్, స్వీట్లెస్ కోవా 2 వేస్తున్నాను. మీరు కావాలంటే ఏదో ఒకటి 2 వేసుకోండి. షుగర్ అన్నా లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అన్నా వేసుకోండి, లేకపోతే షుగర్ అన్నా స్వీట్లెస్ కోవా అన్నా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 వాడుతున్నానండి, ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ వేసుకునేస్తున్నానండి. స్వీట్లెస్ కోవా వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకునేయాలి. బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. అంతేనండి, షేర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందనమాట. కొద్దిగా చల్లగా తింటే చాలా బాగుంటుంది.
లేకపోతే వేడిగా తినేవాళ్ళు ఇలాగే తినేయచ్చు. చల్లగా తినేవాళ్ళు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఇఫ్తార్కి అయితే ఇవన్నీ చేసుకున్నాం. చపాతీ, షేర్ కుర్మా, పప్పు, రైస్ ఉన్నింది. తర్వాత ఆలు క్యాబేజీ కర్రీ అయితే చేసుకున్నాం. తర్వాత వడలు, కోకోనట్ వాటర్ ఇవన్నీ చేసుకున్నాం అనమాట. ఇంకా షేర్ కుర్మా చూసేస్తారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అయితే వస్తాయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.